ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. మొదటి సమయాల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనం. మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. ఈ మాటలు సౌలు జీఫీలతో సెలవిచ్చినటువంటి మాటలు అన్నమాట. మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. అక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే, మీరు నాయందు కనికరపడినందుకే మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. ఇక్కడ సందర్భం వేరు, కానీ సౌలు అంటే జీఫీలు సౌలుకి హెల్ప్ చేస్తున్నారని తను అనుకుంటున్నాడు. ఆ సమయంలో జీఫీలు వచ్చి దావీదును ఎలాగైనా నీకు అప్పగిస్తామని సెలవిస్తూ వచ్చినప్పుడు ఈ మాటలు సౌలు వారితో అన్నాడనమాట. మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. అంటే శత్రువుని జీఫీలు అంటే దావీదును సౌలుకు అప్పగిస్తామన్నప్పుడే సౌలు జీఫీలను ఇంతగా ఆశీర్వదిస్తే, మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడిచ్చేటువంటి మాటలు మన జీవితంలో ఎలా ఉంటాయంటే ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం చదివితే, యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించను. దేవుని యొక్క మందసం ఒబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు ఒబేదెదోముని అతన్ని మాత్రమే కాదు, అతని ఇంటి వారిని అతని సొత్తంతటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుణ్ణి మనం కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించేవారుగా ఉంటారు. సౌలు వాళ్ళు మేమేదో హెల్ప్ చేస్తాము అన్న ఒక మాట అన్నందుకే ఇంతగా వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుని నామం ధరించినటువంటి మన జీవితాల్లో దేవుని యొక్క మాట మనం వినడం నేర్చుకుంటే దేవుడు మన జీవితంలో మనల్ని మాత్రమే కాదు, మన ఇంటిని మన సొత్తంతటిని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు అనమాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చదివితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు ఆశీర్వదిస్తుంది, ఎన్నటెన్నిటికి ఆశీర్వాదంగానే ఉంటుంది. ఆయన ఆశీర్వదిస్తుంది, ఐశ్వర్యంతో కూడిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం కొన్నిసార్లు అనుకుంటాం, నేను కష్టపడి పనిచేస్తున్నాను కాబట్టి ఈ ఫలితాన్ని నేను అనుభవిస్తున్నానని. నువ్వు ఎంత కష్టపడినా నువ్వు ఆ ఫలితం అనుభవించాలంటే ప్రసంగి గ్రంథంలో మనము సొలొమోను రాశాడు అనమాట. అది దేవుడు అనుభవిస్తే, అంటే దేవుడు ఇస్తే తప్ప మనం దేన్ని కూడా అనుభవించలేము, ఏ ఫలితాన్ని కూడా మనం చూడలేము. కేవలం అది దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారానే. దేవుని యొక్క సెలవు లేకనే మనం భోజనం అంటే ఆ మాట పలుకుతూ వచ్చినప్పుడు సొలొమోను మన జీవితంలో ప్రతిదీ కూడా మనం అనుభవించాలంటే దేవుని సెలవు లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా మనం ఎలాంటి ఆశీర్వాదం కానీ ఏది కూడా మనం ఈ భూమి మీద పొందలేం. దేవుడు అనుగ్రహం చూపిస్తేనే మనం వాటిని పొందగలం. అది నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదని మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. ఉదయకాలం మనం అనుకుంటాం ఇది నా సంపాదన, నేను కష్టపడుతున్నానని. అదే దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వదించబడుతుంది. అంతేకాదు ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఒబేదెదోము వారి ఇంటంతటిని కూడా, అంటే అతనికి కలిగిన సొత్తంతటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఉదయకాలం నాకు ఆశీర్వాదం లేదని నువ్వు బాధపడుతున్నావేమో, ఇంకెంతకాలం ఈ పేదరికం అని, ఇంకెంతకాలం ఈ నిరుద్యోగ స్థితి, ఇంకెంతకాలం నాకు అన్నీ ఉన్నాయి కానీ నేను అనుభవించలేకపోతున్నానని దిగులు పడుతున్నావేమో ఉదయకాలం. జీఫీలని సౌలు తన మాటతో ఆశీర్వదిస్తూ వచ్చినప్పుడు దేవుడు నిత్యుడైన దేవుడు మనతో అంటున్నాడు అనమాట. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. దేవుడు నిత్యము ఆశీర్వదించినానని దేవుని యొక్క వాక్యంలో. దేవుడు నిత్యం మనల్ని ఆశీర్వదించాలంటే దేవుని మాట మనం వినాలి, ఆయన చెప్పినట్లుగా మనం చేయగలగాలి. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఉదయకాలం నీకున్న పరిస్థితి ఏదైనా సరే దేవుడు ఉదయకాలం నీకు వాగ్దానం చేస్తున్నాడు, మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. అంతే, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఉదయకాలం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఈ యొక్క వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య.
మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. మీకు యెహోవా ఆశీర్వాదం కలుగునుగాక అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ ఆశీర్వాదం, మీ క్షేమము ప్రభా, మీ దీవెన నీ ప్రజలందరికీ మీరు అనుగ్రహించి అనే విధాలా సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.